హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేకంగా గ్రూప్ 4 ఆర్ఆర్బి ఎస్ఎస్సి పోలీస్ ఎగ్జామ్స్ కోసం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 3 ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం. ఇందులో ముఖ్యంగా సక్సీవ్ చేంజెస్, సక్సీవ్ లాస్, గెయిన్ లాస్, ఇందులో ఇంకా పర్సంటేజ్ ని ఎలా కనుగొనాలి అనే ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం. సక్సీవ్ చేంజెస్ రెండు ఉంటే నెట్ చేంజెస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో చూద్దాం. నెట్ చేంజ్ పర్సంటేజ్ ఈక్వల్ టు a plus b plus a into b by 100. ఇక్కడ ఏ అంటే ఎంత? ఏ అంటే ఫస్ట్ గెయిన్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. బి అంటే సెకండ్ గెయిన్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఇక్కడ మనకి లాస్ వచ్చినప్పుడు లాస్ వస్తే మైనస్ ని తీసుకోవాలి. గెయిన్ వస్తే ప్లస్ ని తీసుకోవాలి. ఇక్కడ మనం ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక వస్తువు మీద 25% లాస్, మళ్ళీ 20% లాస్ వచ్చింది. మొత్తం లాస్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? ఒక వస్తువు మీద 25% లాస్, మళ్ళీ 20% లాస్ వచ్చింది. మొత్తం లాస్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి లాస్ అంటే ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి? లాస్ ఇచ్చాడు కాబట్టి -25. బి అంటే వాల్యూ ఎంత? మళ్ళీ 20% లాస్ అన్నాడు కాబట్టి -20. ఇప్పుడు ఫార్ములా ఏంటి? నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు a plus b plus a into b by 100. ఇక్కడ మనం a అంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. -25 ప్లస్ b అంటే ఎంత? -20 ప్లస్ a అంటే ఎంత? 25 ఇంటూ b అంటే -20 by 100. ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ అవుతుంది. -20. ఇక్కడ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 500 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు -45 ప్లస్ 5 ఈక్వల్ టు -40. లాస్ ఎంత వచ్చింది? లాస్ వచ్చేసి 40%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. లాస్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. కొన్నిసార్లు మనకి గెయిన్ లాస్ మిక్చర్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కొన్నిసార్లు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తాడు? గెయిన్ పర్సంటేజ్ ఇచ్చి సెకండ్ ట్రాన్సాక్షన్ లో లాస్ పర్సంటేజ్ ఇచ్చి మొత్తం లాస్ కనుగొనమనేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ మీద 30% లాస్, తర్వాత 70 మీద మళ్ళీ 30% లాస్, మొత్తం మీద లాస్ ఏంటనేసి అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు? 100 రూపీస్ మీద 30% లాస్ అంటే ఎంత వస్తుంది? 70 రూపీస్. ఇక్కడ తర్వాత 70 మీద మళ్ళీ 30% లాస్ అంటే 49. మొత్తం మీద లాస్ ఎంత అంటే 51% వస్తుంది. అది ఎలాగో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ 30% లాస్ కాబట్టి 30% ఆఫ్ 70 అంటే ఎంత? 30/100 into
70. 100 ఇంటూ ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 2 ఎంత? 21. అంటే 70లో నుంచి 21 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 49. మొత్తం మీద లాస్ట్ ఎంత అనేసి అడిగాడు కాబట్టి 100లో నుంచి 49 తీసేసినట్లయితే మనకి మొత్తం మీద లాస్ ఎంత అనేది వస్తుంది? 51%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫార్ములా యూజ్ చేసి షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. షార్ట్ కట్ చూసినట్లయితే ఫార్ములా ఏంటి? a ప్లస్ బి ప్లస్ a ఇంటూ బి బై 100. ఇక్కడ ఏ అంటే ఎంత? 30% లాస్ కాబట్టి -30. బి అంటే మళ్ళీ -30. ఇక్కడ ఏ అంటే -30 ప్లస్ బి అంటే -30 ప్లస్ ఏ అంటే -30 ఇంటూ బి అంటే -30 బై 100. ఇక్కడ -30 ప్లస్ ఇంటూ -30 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? -60 అవుతుంది. ప్లస్ ఇక్కడ 900 బై 100 వస్తుంది. 30 ఇంటూ 30 900 బై ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 900 బై 100 అవుతుంది. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు -60 ప్లస్ 9 మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 51% వస్తుంది. ఇది మనకి మొత్తం మీద లాస్ ఎంత వచ్చింది? మనకి 51 -51 కాబట్టి లాస్ వచ్చేసి -51%. లాస్ వచ్చేసి 51%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ జస్ట్ 3 minutes లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక వస్తువుని 20% లాస్ తో అమ్మాడు. అమ్మిన ధర 240 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎస్పీ వాల్యూ అమ్మిన ధర కూడా ఇచ్చాడు. లాస్ వచ్చేసి ఎంత? లాస్ వచ్చేసి 20%. లాస్ వచ్చేసి 20%. ఇక్కడ ఎస్పీ వాల్యూ అంటే అమ్మిన ధర ఎంత? ఎస్పీ ఈక్వల్ టు 240 రూపీస్. లాస్ట్ 20% కాబట్టి ఎలా రాసుకోవాలి ఇప్పుడు అంటే 80% కి లాస్ట్ 20% కాబట్టి 80% కి 240 రూపీస్ అయితే 80% కి 240 రూపీస్ అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? కాస్ట్ ప్రైస్ ని 100 తో ఈక్వల్ గా చూపిస్తాం. 100% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 ఇంటూ 240 బై 80. జీరోకి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 8 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు. 8 3 24. అప్పుడు మనకి ఎంత వస్తుంది? కాస్ట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక దుకాణదారుడు 25% గెయిన్ తో వస్తువుని అమ్మాడు. ఎస్పీ ఈక్వల్ 500 రూపీస్. సిపి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ గెయిన్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది, ఎస్పీ వాల్యూ ఇవ్వడం జరిగింది, సిపి వాల్యూ కనుక్కోమంటున్నాను. ఇక్కడ గెయిన్ పర్సెంటేజ్ ఎంత? గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి 25%.
తర్వాత ఎస్పీ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. 500 రూపీస్. గెయిన్ పర్సెంటేజ్ 25% కాబట్టి 125% కి 125% కి 500 రూపీస్ అయితే 100% కి ఎంత? మనం కనుక్కోమని ఏంటి? సిపి కదా. సిపి కాబట్టి 100% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 100 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 ఇంటూ 500/125. ఇప్పుడు 25వ ఎకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. దీంట్లో 5 టైమ్స్ పోతుంది. ఈ 5 దీంట్లో 100 టైమ్స్ పోతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 400 రూపీస్ వస్తుంది. 400 రూపీస్. కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్ టు 400 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా జస్ట్ 2 minutes లోనే మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ 5 లో సక్సెసివ్ గెయిన్ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. 10% గెయిన్ తర్వాత 20% గెయిన్, నెట్ గెయిన్ పర్సెంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% గెయిన్, తర్వాత మళ్ళీ 20% గెయిన్ అనేసి అడిగాడు. అయితే నెట్ పర్సెంటేజ్ గెయిన్ అనేసి అడుగుతున్నారు. నెట్ పర్సెంటేజ్ గెయిన్ కి ఫార్ములా ఏంటి? నెట్ గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు A plus P plus A into B by 100. A into B by 100. ఇక్కడ A అంటే వాల్యూ ఎంత? 20. A అంటే 10. తర్వాత B అంటే వాల్యూ 20. తర్వాత ఈ వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 plus 20 plus 10 into 20 by 100. ఇప్పుడు 30 plus 200 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 30 plus 2 అంటే 32%. గెయిన్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనకి? నెట్ గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 32%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.